భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అసమ్మతి కౌన్సిలర్లతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చర్చలు జరుపుతున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అలకతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడిపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం వాటిల్లకుండా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు వద్దిరాజు రవిచంద్ర. రోజుల క్రితం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు గౌరవనీయులు ఇన్ఛార్జ్ ఏదైతే కొత్తగూడెంకి ఇన్ఛార్జ్ ఏదైతే కేసీఆర్ గారు వేశారో ఇన్ఛార్జ్ రవిచంద్ర గారు కొత్తగూడెం వచ్చి జరిగిన క్రమంలో రవిచంద్ర గారు కౌన్సిలర్ల మట్టికి రండి అని చెప్పి మా అందరికీ రవిచంద్ర గారు పిఏ ఫోన్ చేసి మా అందరిని కూడా పిలుచుడు జరిగింది. కౌన్సిలర్ల మట్టికే కదా అని చెప్పి మేము కౌన్సిలర్ మట్టికి వస్తే అక్కడ కూడా రాజకీయం చేసిండు. అక్కడ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు చెప్తాను. నేను కౌన్సిలర్ల మట్టికి అన్నప్పుడు మిగతా మండలం నుంచి కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు పిలిచారన్నది ఒకటి. ఇది కాక మా సమస్యలు ఏదైతే ఉందో రవిచంద్ర గారితో వెళ్ళబుచ్చుకునే క్రమంలో మా మున్సిపాలిటీలో కానీ తర్వాత మిగతా వాటిలో కానీ ఇన్ని సంవత్సరాలు మేము బాధపడ్డామండి. ఎవరు కూడా మాకు ఎవరు ముందుకు రాలేదు. ఇక్కడ ఇవి జరిగినాయి, మా సమస్యలు ఎవరు తీర్చలేదు, దయచేసి మీరైనా తీర్చాలన్న ఉద్దేశంతో మేము అంతా చర్చించుకుంటా ఉంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు తనయుడు వనమా రాఘవేంద్రరావు గారు బయటకు వెళ్ళి బీఫామ్ ఇచ్చినాం అంటున్నారు. బీఫామ్ ఎవరండి ఇచ్చింది? కేసీఆర్ బీఫామ్ ఇచ్చిండు. వనమా రాఘవేంద్రరావు గారు బీఫామ్ ఇచ్చింది. వనమా రాఘవేంద్రరావు బీఫామ్ ఇస్తే ఆయన సంతకం పెట్టి ఇచ్చిండు అని చెప్పి చెప్పమనండి. కేసీఆర్ గారు బీఫామ్లు ఇస్తే వీళ్ళు ఎమ్మెల్యే గారు మా చేతికి ఇచ్చిండు. మీకు మాకు ఓట్లు కూడా వేసింది, కేసీఆర్ ముఖం చూసేశారు. పంపించాడా బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అసమ్మతి కౌన్సిలర్లతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చర్చలు జరుపుతున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అలకతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడిపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం వాటిల్లకుండా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు వద్దిరాజు రవిచంద్ర. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ రమాదేవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే కొత్తగూడెం ఎమ్మెల్యే బీఆర్ఎస్ క్యాండిడేట్ వనమా వెంకటేశ్వరరావుపై కొత్తగూడెం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే తిరుగుబాటు జెండాను అయితే నిన్న ఎగరేసినట్లుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొంతకాలంగా వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు కౌన్సిలర్లందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా కూడా వీరందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే కొత్తగూడెంలో 36 వార్డుకి సంబంధించినటువంటి కాసుల వెంకట్ అనే వ్యక్తి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి వర్గం ఇచ్చి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వర్ దలుచుకున్న నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఇక్కడ ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర ఆ సమస్యను మొత్తం కూడా పరిష్కరించి వెంకట్ అయితే ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగేలాగైతే చేశారు. అదే అదునుగా భావించినటువంటి మరికొందరు కౌన్సిలర్లు అంటే సుమారు 15 నుంచి 18 మంది కౌన్సిలర్లు ఈ యొక్క వనమా వెంకటేశ్వరరావు యొక్క దీనికి సంబంధించి ఏదైతే రాఘవతోటి మేము పనిచేయలేమని మాపై ఈయన పెత్తనం చేస్తే మేమైతే ఉండలేమంటే నిన్నైతే ఒక అల్టిమేటం జారీ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదంతా కూడా వ్యతిరేక పవనాలు వేస్తాయని భావించినటువంటి వద్దిరాజు రవిచంద్ర వీరందరితో అయితే గత రెండు గంటలుగా తెలంగాణ కొత్తగూడెంలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో వీరితోటి అయితే సమావేశం కూడా నిర్వహించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే గత కొద్ది నిమిషాల క్రితమే వీరందరూ కూడా బయటికి వచ్చారు. వీరందరూ మాట్లాడుతూ మేము అంటే బీఆర్ఎస్ కి అయితే పనిచేస్తాం కానీ రాఘవ కింద అయితే పనిచేయము, అదేవిధంగా వనమా వెంకటేశ్వరకి గెలుపుకి కృషి చేస్తామని వీరందరూ కూడా తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.